కూడా ఉన్నారు, కూతుర్లు అయితే లెక్కలు 2 మంది ఉన్నారు. ఇప్పుడు నా సోదరుడు అయినటువంటి బిఆర్కే మధు నిన్న రాత్రి కూడా నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మధుని నేను ఓదార్చాల్సి వచ్చింది, నన్ను మధు కాదు. నా నిజమైనటువంటి సోదరుడు మధు మాట్లాడు. అందరికి హాయ్ అండి. నేను మధు, బీఆర్కే న్యూస్ యాంకర్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను బీఆర్కే న్యూస్ లో. అంశాల మీద డిబేట్ కి పిలిపిస్తాం, ఎవరి అభిప్రాయం వాళ్ళు మాట్లాడుతుంటారు. అందులో భాగంగానే సార్ని పిలిచాం. సారు ఇంట్రో చెప్పాను, మాట్లాడిస్తున్నాను. తన్ని కూడా నేనే పిలిచాను. మరి ఇట్లా జరుగుతున్నది, ఇట్లా వైరల్ అవుతున్నది, దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరు ఊ అంటే హిందూ అంటారు కదా అన్న ఉద్దేశంతో అతన్ని పిలిచాము, సార్ని పిలిచాము, మాట్లాడిస్తున్నాం. నిజంగా నేనైతే చాలా బాధపడుతున్నా సార్ మీద. అది నా ముందు నా మీద ఆ విధంగా జరగడాన్ని నేను వ్యక్తిగతంగా చాలా ఫీల్ అవుతున్నా. మా సారు, మా చైర్మన్ సార్ కూడా సార్కి పరామర్శిద్దాం, వెళ్దాం, సార్కి తీసుకునే కార్యక్రమానికి దేనికైనా బీఆర్కే న్యూస్ ఉంటుంది అని చెప్తే నేను ఇక్కడికి రావడం జరిగింది. సారీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు దాన్ని ఏమంటారు, సోషల్ మీడియాలో ఎంతో కొంత ఇవాళ నా పేరు తెలిసిందంటే దానికి కారణం మా సుందరే. ఇప్పుడు నేను మనుషుల్ని ఏం చేస్తానంటే వీలైనంతగా దూరం చేయడానికి ప్రయత్నం చేసుకుంటాను, ఎవరినైనా కూడా. తర్వాత ఎవరైనా వస్తుంటే వీలైనన్ని హడ్డిల్స్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. అట్లాగా సుందర్ నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేను వీలైనన్ని హడ్డిల్స్ పెట్టాను. సుందర్ వాటిని లెక్క లేకుండా తోసేసి, ప్రత్యేకం తన విజన్ అది. దాన్ని ఏమంటారంటే సనాతన స్పెక్ట్రమ్ అనేటువంటి ఒక ల్యాండ్ మార్క్ ప్రోగ్రామ్. అది అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చాలా చక్కగా దాన్ని డిజైన్ నా చేత చేయించాడు. స్పెక్ట్రమ్ అనేటువంటి మాట ఆయనది, సనాతన నాది, కాబట్టి సనాతన స్పెక్ట్రమ్ మా ఇద్దరిది. అది ఎంత గొప్పగా ఇవాళ సనాతన స్పెక్ట్రమ్ గురించి చెప్పుకుంటారంటే చాలా అద్భుతం ఇది.